ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే అండి, నేను మీ కట్టా కార్తీక్. అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా. ఆయన వైసీపీ నాయకుల మీద, వైసీపీ పార్టీ మీద, వైసీపీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కావాలని వెటకారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో అనే పేరుతోటి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇంతకు ముందు నుంచి కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఛానల్ అయినటువంటి సాక్షి ఛానల్లో మాట్లాడితే ఎవరు నమ్మరు అనుకుంటున్నారో, లేదు సాక్షి ఛానల్ని జనమంతా బ్యాన్ చేశారు, సాక్షి పేపర్ని, సాక్షి టీవీని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారో తెలియదు. కానీ అంబటి రాంబాబు గారు సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ వైసీపీ పార్టీ మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళ మీద పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. కేసులు పెట్టడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. కోర్టులో కూడా పిటిషన్ వేస్తానని చెప్తున్నారు. ఆయన ప్రధానంగా ఆర్పీ పేరు ప్రస్తావిస్తున్నారు, సీమరాజా పేరు ప్రస్తావిస్తున్నారు, ఇంకా అనేక మంది కార్యకర్తల సోషల్ మీడియా యాక్టివిస్టుల పేర్లు ప్రస్తావిస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే నేను అంబటి రాంబాబు గారిని స్ట్రైట్గా అడగదలుచుకున్నా. నిజానికి అంబటి రాంబాబు గారు మీడియాతో మాట్లాడితే సాక్షి ఛానల్ నేను చూస్తున్నానండి, ఇక చూడండి, నేను చూపించలేను కానీ మీరు కూడా యూట్యూబ్లోకి పోయి సాక్షి ఛానల్ ఓపెన్ చేసి అంబటి రాంబాబు గారి ప్రెస్ మీట్ చూడండి. 100 మంది కూడా చూడని పరిస్థితి. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకసారి మంత్రిగా పనిచేశారు. సరే, మంత్రిగా పనిచేశారంటే ఆయననే చెప్పుకున్న మాట, నాకు నీటిపారుదల శాఖ మంత్రిగా ఇచ్చారు, నాకు పోలవరం సబ్జెక్ట్ అర్థం కాలేదు, నేనేం చేయాలో నాకు తెలియదు, నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని బూతులు తిట్టేందుకే నాకు ఈ మంత్రి పదవి ఇచ్చారేమో అన్నట్టు అర్థం వచ్చేలా ఆయన గతంలో మాట్లాడిన మాటలు నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అంబటి రాంబాబు గారు సోషల్ మీడియాలో ఎలా మాట్లాడాలో మీరు చెప్పాలా? సొంత చెల్లిని తల్లిని కూడా వదలకుండా బూతులు తిట్టించినటువంటి మీరు మిగతా వాళ్ళకి నీతులు చెప్తారా? సోషల్ మీడియాలో మీ పార్టీ నాయకుడి మీదో, మీ పార్టీ మీదో, మీ మీదో మాట్లాడుతుంటే ఇవాళ నీతులు చెప్తున్నారా మీరు? షర్మిలా గారి క్యారెక్టర్ గురించి వైసీపీ మాట్లాడించినప్పుడు మీరు ఎందుకు నోరు తెరవలేకపోయారు? వర రవీందర్ రెడ్డి అనేటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతా ఉంటే ఎందుకు ప్రశ్నించలేకపోయారు? శ్రీరెడ్డి అనేటువంటి ఒక మహిళ, తన ఒక మహిళ అయి ఉండి ఇష్టారీతిలో మాట్లాడుతూ ఉంటే, ఫ్యామిలీల గురించి, మహిళల గురించి ఇష్టారీతిలో మాట్లాడుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేకపోయారు? అంబటి రాంబాబు గారు మీరు అసెంబ్లీలో ఏం కామెంట్ చేశారో మీరు గుర్తు తెచ్చుకోండి. నారా భువనేశ్వర్ గారి మీద ఏ రకంగా మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరా నీతులు చెప్పేది అంబటి రాంబాబు గారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా దయచేసి చేతులు జోడించి అడదలుచుకున్నా, దయచేసి మీ పార్టీని మీరు బతికించుకోదలుచుకుంటే, మీ కార్యకర్తల్లోకైనా విషయాన్ని పంపదలుచుకుంటే క్రెడిబిలిటీ ఉన్న లీడర్ ద్వారా చెప్పించండి సార్. కొద్ది క్రెడిబిలిటీ ఈ నాయకుడు మాట్లాడితే జనం వింటారు, ఈ నాయకుడు నీతులు చెప్తే జనం వింటారు అన్నోరితో చెప్పించండి సార్. ఇప్పుడు శాస్త్రం గురించి గరికపాటి గారు చెప్తే వింటారు, రోడ్డు మీద ఎవరు పడితే వాళ్ళు చెప్తే వినరు. ఏ చెప్పడానికైనా ఒక అర్హత ఉండాలి. అంబటి రాంబాబు గారికి అర్హత ఉందా? అసెంబ్లీ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసి ఆడవాళ్ళని కామెంట్ చేసినటువంటి అంబటి రాంబాబుకి ఇవాళ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విచ్చలవిడి స్టార్ట్ చేసిందే వైసీపీ కదా. సహజంగా నేను ఒక విషయం గుర్తు చేస్తా. నేను ఒక బూత్ ఒకరిని తిట్టాను అనుకోండి, ఒకరోజు భరిస్తారు, 2 రోజులు భరిస్తారు, 3 రోజు ఖచ్చితంగా రివర్స్ ఇస్తారు. ఖచ్చితంగా అవతల వాళ్ళలో ఒకరు రివర్స్ ఇస్తారు. నేను దాన్ని సిద్ధపడితేనే తిట్టాలి. ఇవాళ వైసీపీ ఒక కల్చర్ స్టార్ట్ చేసింది. ఏం స్టార్ట్ చేసింది? నాయకులని, నాయకుల కుటుంబాలని, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని తిట్టి స్టార్ట్ చేసింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా విభజిస్తున్నారో వాళ్ళని మాత్రమే కాకుండా వాళ్ళ కుటుంబాలను కూడా టార్గెట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని, తల్లిని కూడా తిట్టడానికి వదలలేదు వీళ్ళు. నేను పేరుతో సహా చెప్పగలను. బోరగడ్డ అనిల్ కుమార్ ఏం మాట్లాడాడు? అదే గుంటూరు జిల్లాలో ఉంటారు కదా. బోరగడ్డ అనిల్ కుమార్ గారిది లేదు అంబటి రాంబాబు గారిది ఒకే జిల్లా కదా, గుంటూరు జిల్లా కదా. మరి బోరగడ్డ అనిల్ కుమార్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి కూతురుని తిట్టినప్పుడు అంబటి రాంబాబు గారు నిద్రపోతున్నారా? అంబటి రాంబాబు గారు? నేను స్ట్రైట్గా నిన్ను అడగదలుచుకున్నా, నిద్రపోతున్నారా మీరు? అదే గుంటూరు జిల్లాలో ఉన్నారు కదా. బోరగడ్డ అనిల్ కుమార్ గల్లా పట్టుకోడు ఎందుకు మాట్లాడేదని ఆ రోజు అడగలేకపోయావు నువ్వు? చేత కాలేదా? పార్టీలో పదవి ఉండదనా? ఉన్న మంత్రి పదవి పోయిద్దనా? ఆ రోజు లేవన్న వాళ్ళు ఈ రోజు లేస్తున్నా ఏంటి అంటే ఏది చెప్పినా వింటారు. జనం చెవిలో కాలి పౌలు పెట్టుకున్నారు.
మీరు చేసిన అరాచకాన్ని జనం మర్చిపోలేదండి. మీరు తిట్టిన జనం మర్చిపోలేదండి. ఇష్టవరైన ఆడవాళ్ళని అవమానించిన తీరు ఇంకా జనం మర్చిపోలేదండి. ఇవాళ మీరు ఆ కల్చర్ స్టార్ట్ చేయబట్టే ఆ కల్చర్ కౌంటర్గానే యువతల వైపు నుంచి వచ్చిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంబటి రాంబాబు గారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను సబ్జెక్ట్ మాట్లాడతా, అంబటి రాంబాబు గారు అంటూ నేను మాట్లాడుతున్నా. నేను నా క్వశ్చన్కి సమాధానం చెప్పండి. మీ వీడియో చేయండి, మీ యూట్యూబ్లో వీడియో చేయండి. బోరుగడ్డ అనిల్ కుమార్ ఎందుకు ప్రశ్నించలేకపోయారు? సీరెట్ని ఎందుకు ప్రశ్నించలేకపోయారు? పోసాని కిష్టమూరికి బూతులు ఇచ్చినందుకు మీరెందుకు పదవి ఇచ్చారు? కొడాలి నాని మీతో పాటు సహచర మంత్రి, కొడాలి నాని మీతో పాటు సహచర మంత్రి ఎందుకు కొడాలి నాని బూతులు తిడతా ఉంటే మీరు ఆపలేకపోయారు? దయచేసి చెప్పండి అంబటి రాంబాబు గారు. ఒక మంత్రి పదవిలో ఉండి ఇప్పుడు సీమరాజానో ఆర్పీనో వీళ్ళ స్థాయి వేరు. ఆర్పీ జబర్దస్త్ ఆర్టిస్ట్ మీరే చెప్తున్నారు కదా, సీమరాజా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీరే చెప్తున్నారు కదా, వీళ్ళ స్థాయి అది. కానీ కొడాలి నాని స్థాయి ఏంటి? క్యాబినెట్ మంత్రి కదా. మరి క్యాబినెట్ మంత్రిగా ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? అలా మాట్లాడా? మీ పక్కనే కూర్చున్నాడు కదా క్యాబినెట్లో. కొడాలి నాని ఏంది నువ్వు మాట్లాడేది? అలా మాట్లాడకూడదు కదా, మనం ఒక స్థాయి ఉన్న వాళ్ళం కదా. మనమే ఇలా మాట్లాడితే సోషల్ మీడియాలో మిగతా వాళ్ళు ఎలా మాట్లాడుతారో అని ఆ రోజు అడగలేకపోయారే? ఆ రోజు అడిగితే మంత్రి పదవి పోయింది, ఎమ్మెల్యే టికెట్ రాదనా? ఏం సార్, దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఒప్పుకుంటారు సార్ జనాలు? దెయ్యాలు వేదాలు వల్లిస్తే వేదాలు ఎవరు వల్లించారు? వేదాలు చెప్పగలిగే స్థాయి ఉన్న వాళ్ళు చెప్పాలి. ఎవరు పడితే వాళ్ళు వేదాలు వల్లిస్తారంటే జనం చూడరు సార్, అది వినరు సార్. అది అందుకనే మీరు మాట్లాడుతుంటే ఎవరు వింటలేదు, ఎవరు చూడలేదు. నేను దయచేసి అంబటి రాంబాబు గారు ఇలాంటి పిచ్చి ప్రాలాపనలు మానేయండి, కక్ష సాధింపు వ్యవహారాలు మానేయండి. చట్ట ప్రకారం లేదు, పద్ధతి ప్రకారం అనేటువంటి మాటలు మీకు హక్కు లేదు. మీరు కొన్నాళ్ళు కాముగా ఉంటే, మీరు పద్ధతిగా ఉంటే అవతల వాళ్ళు సహజంగా మానేస్తారు. మానేయకపోతే జనం వాళ్ళకి బుద్ధి చెప్తారు. మీరు పద్ధతిగా ఉండి అవతల వాళ్ళు పద్ధతిగా రేరనుకోండి, అవతల వాళ్ళు తిడుతున్నారు కానీ మీరు తిట్టట్లేదు అనుకోండి, ఖచ్చితంగా జనం చూస్తారు. జనానికి వదిలేయండి, అది జనానికి వదిలేయండి సార్. దయచేసి అంబటి రాంబాబు గారు దయచేసి మళ్ళా మీడియా ముందుకు వచ్చేసి మళ్ళా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసేసి మీ పరువును మీరే తీసుకోకండి. జనం చూడట్లేదు, జనం వింటలేదు. దయచేసి అంబటి రాంబాబు గారు పద్ధతి గురించి, సంస్కారం గురించి, విలువల గురించి, విశ్వసనీయత గురించి, మాటల గురించి, బూతుల గురించి మీరు దయచేసి మాట్లాడటం మానేయండి.